నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళని ప్రధాని కావడం గురించి కలలు కనే ముందు బుర్కా ధరించిన మహిళను మీ పార్టీకి అధ్యక్షురాలిగా నియమించే ధైర్యం చూపాలని ఆయన ఓవైసీకి సవాల్ విసిరారు. ఆదివారం నాడు ఎక్స్ వేదికగా బండి సంజయ్ ఈ మేరకు స్పందించారు. ఎంఐఎం పార్టీ ఇప్పటి వరకు ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇచ్చింది? పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు అని ఆయనను ప్రశ్నించారు. కేవలం నినాదాలతో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినట్టు కాదని విమర్శించారు. 2018 ఎన్నికల్లో పాతబస్తీలో అక్బరుద్దీన్ ఓవైసీపై బీజేపీ తరపున షాజాదీ సయ్యద్ను నిలబెట్టామని, అప్పుడు ఆమెను బెదిరించి ఓడించారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె జాతీయ మైనారిటీ కమిషన్లో సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. సాధికారత గురించి మాట్లాడే ఓవైసీ పార్టీలోనూ ఇంట్లోనూ మహిళలపై ఆంక్షలు విధిస్తారని సంజయ్ విమర్శించారు. ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళల పేరిట సంక్షేమ పథకాలు, గ్యాస్ కనెక్షన్లు, గృహాలు వంటి సంస్కరణలతో ముస్లిం మహిళలకు నిజమైన సాధికారతను అందించింది బీజేపీ ప్రభుత్వమని బండి సంజయ్ పేర్కొన్నారు. చాలా మంది ముస్లిం మహిళలు ప్రధాని మోదీని తమ సోదరుడిగా భావిస్తున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి సమాన హోదా కల్పించిందని, అందుకే పాకిస్తాన్లా కాకుండా ఇక్కడ హిజాబ్ ధరించిన మహిళ కూడా ప్రధాని కాగలరని అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.